ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యకర్తలుగా చంద్రబాబు నాయుడు పెద్ద విజనరీ లీడర్, చంద్రబాబు నాయుడు భారతదేశానికి చాలా పెద్ద గొప్ప విజనరీ లీడర్, భారతదేశంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పొడుపు ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమనండి వచ్చి. మా నాయకుడు చాలా గొప్ప నాయకుడు, 125 అడుగులు విగ్రహం పెట్టాడు, అంబేద్కర్ వారసుడు, అభినవ అంబేద్కర్ అని చెప్పిన మీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పనికి మాలిన పద్ధతి తెలియని ప్రభుత్వం ఎలా నడపాలో తెలియని ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రిని అడగండి. మీ ముఖ్యమంత్రిని అడగండి. మీరు ఈ రాష్ట్రానికి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ముఖ్యమంత్రులుగా మీ గొప్ప నాయకులుగా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని నెత్తిన పెట్టుకొని పూజించేటువంటి మీరు ఈ రాష్ట్రానికి మీ మంత్రులుగా మీ నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎరగదీసింది ఏంటి, పొడిసింది ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తోటి మీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్పింది ఏందయ్యా? ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్రంలో పట్టుమని 10,000 మందికి ఉపాధి కల్పించే ఉపాధి రంగం లేదు. కనీసం డిగ్రీ చదివిన పిల్లడికి, బీటెక్ చదివిన పిల్లలకి ఉద్యోగాలు లేవు. కనీసం బీటెక్ 1,25,000 మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా బీటెక్ విద్యార్థులు బయటకు వస్తుంటే 1,25,000 మంది బీటెక్ విద్యార్థులకి కనీసం 100 ఉద్యోగాలు కల్పించలేని మీ చంద్రబాబు నాయుడు దేనిక ఏలి గంగలో దూకమనండియా? మీ చంద్రబాబు నాయుడు విజను దేనికోసమయ్యా? మీ నాయకుడు పెద్ద గొప్ప అని మాట్లాడతారు. దేనికోసమయ్యా మీ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప అని మాట్లాడతారు. మీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసినట్టు దుర్మార్గాలు చూడండి. కొన్ని వందల మంది దళిత బిడ్డలను కొట్టి చంపేసి ఈ రోజున 125 అడుగుల విగ్రహం పెడితే మీ నాయకుడు చాలా గొప్ప అని పొగడాలా? మీ చంద్రబాబు నాయుడు చాలా గొప్ప అని పొగడాలా? ఈ రాష్ట్రంలో మంచో చెడో అని రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పవసరం లేదా? అంటే చంద్రబాబు నాయుడు తంతే జగన్మోహన్ రెడ్డి తంతే చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు తంతే పవన్ కళ్యాణ్, ఆ పవన్ కళ్యాణ్ తంతే నరేంద్ర మోడీ తంతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీల హయాంలో ఈ దేశం, ఈ రాష్ట్రం డెవలప్ అయిన విధానం ఏంటో స్టాటిస్టికల్ రిపోర్ట్ తోటి చూపించమని అడుగుతున్నా.